అత్తయ్య ప్లీజ్ ఇక వదిలేయండి. టిఫిన్ రెడీ అయింది కదా. సంధ్య వడ్డించు. అత్తయ్య మావయ్య వచ్చి కూర్చోండి. అనసూయ, ఈ ఇల్లు మన అల్లుడి అనుకునేగా వచ్చాం. తనే చెప్తున్నాడు కదా, కూర్చో. కూర్చోండి అత్తయ్య. ఆహా, సూపర్. ఏముందత్తయ్య? ఇలాంటి వంటలా బాబు నువ్వు రోజు తినేది? మా సంధ్య ఎలా వండి పెట్టేది? ఉప్పు కారంతో పాటు ప్రేమ మమకారం కూడా కలిపేది. అందుకే రుచి గొప్పగా ఉండేది. ఈవిడ గారు చేసే వంటల్లో ఏదీ లేదు. అందుకే పచ్చి గడ్డిలా ఉంది. లేదండి, బాగానే చేశాను. ఒకసారి మీరు తిని చూడండి. అత్తయ్య చెప్పిన తర్వాత కూడా నేనెందుకు తింటాను? కానీ బాబాయ్ తిని బాగానే ఉందన్నారు కదండి. అంటే నేను అబద్ధం చెప్పానంటున్నావా? ఈ నింద నాకెందుకు బాబు? నువ్వే రుచి చూడు. తినే ముందు బాగోలేదు అంటే నువ్వు బాధపడతావని సూపర్ అన్నాను, కానీ నాకు కూడా నచ్చలేదు బాబు. సంధ్య, నీకు మా వాళ్ళంటే ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు. అంతేకాని ఎందుకు ఇలా ట్రీట్ చేస్తావు? ఇక్కడ ఉండాల్సిన మనసు ఎక్కడో ఉంటే ఎదురుగా ఉన్న వాళ్ళ మీద మర్యాద గౌరవం ఎలా ఉంటాయి బాబు? పదండి అత్తయ్య, బయటకెళ్ళి తిందాం. మావయ్య పదండి. ఏంటో కర్మ, సొంత అల్లుడి ఇంటికొచ్చి బయట తినే గతి పట్టింది. సంధ్య, వస్తున్నానండి. ఏంటండి? అత్తయ్య వాళ్ళని ఇక్కడే ఉండమని చెప్తుంటే మొహమాట పడుతున్నారు. నువ్వు కూడా చెప్పు. నేనేం చెప్పినా వాళ్ళు వేరే రకంగా అర్థం చేసుకుంటున్నారు. మీరే చెప్పండి. అపార్థాలు చేసుకోవడానికి మేమేమైనా పసిపిల్లలమా? విన్నారు కదా, ప్రతిసారి ఇలానే మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలకేం గాని నేను చెప్పమన్నట్టుగానే నువ్వు చెప్పు. ఆయన మిమ్మల్ని ఇక్కడే ఉండమంటున్నారండి. అల్లుడి మాటలు చెప్పడం కాదమ్మా, నీ మనసులో ఏముందో చెప్పు. భార్యగా ఆయన మాటని గౌరవించాలి కదండి. గౌరవం ఆయన మాటల మీదే కాని మా మీద రవ్వంత కూడా లేనట్టుంది. చూడండి పిన్ని గారు, గౌరవం అన్నది ఇచ్చిపుచ్చుకునేది, బలవంతంగా లాక్కునేది కాదు. విన్నావా బాబు? ఇప్పుడైనా అర్థమైందా ఎవరు ఎలా మాట్లాడుతున్నారో? ఈ మాటలు చూస్తేనే మీ ఇక్కడ ఉండడం నీ రెండో భార్యకి ఇష్టం లేదేమో అనిపిస్తుంది. ఏమైంది సంధ్య నీకు? అడుక్కునే వాళ్లతో కూడా ఆత్మీయంగా మాట్లాడతావు. మా అత్త మామలతో మాత్రం ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? అసలు నీ ప్రాబ్లం ఏంటి? మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. హలో సార్, చెప్పండి. అమ్మాయి ఆగు. ఈ గొలుసు ఎక్కడిది? ఆయనిచ్చారు. ఏంటి, అల్లుడిచ్చాడా? ఏమండి, ఈ గొలుసు గుర్తుందా మీకు? మా నమ్మాయి ఫోన్లో రకరకాల మోడళ్లు చూసి ఎంతో ఇష్టపడి చేయించుకుంది. అవుననసూయ, నాకు కూడా గుర్తుంది. ఆ గొలుసంటే అమ్మాయికి చాలా ఇష్టం.
నీకు కూడా అలాంటిదే చేయించమని చెప్పింది. చేయించుకున్న దానికే దిక్కు లేదండి, ఇంకా నాకెందుకు చెప్పండి. మా అమ్మాయి ముచ్చటపడి చేయించుకున్నది అల్లుడుగారు నీకెందుకు ఇచ్చారు? నిజంగా అల్లుడుగారే ఇచ్చారా, లేక నచ్చి నువ్వే తీసుకున్నావా? నేనెందుకు తీసుకుంటానండి? మీ అల్లుడు గారే నేను అడగకుండా ఇచ్చారు. కావాలంటే వచ్చిన తర్వాత ఆయన్నే అడగండి. అల్లుడు మంచితనం కొద్దీ ఇచ్చుంటాడు. మా అమ్మాయి మీద గౌరవంతో నువ్వు వద్దనాలి కదా. బంగారం కదా అనసూయ, ఎలా వద్దంటుంది? ఆయన ఇచ్చారు కాబట్టి తీసుకున్నాను. కానీ దీని విలువ, దీని వెనక వివరాలు నాకు తెలీదు. అవసరం కూడా లేదండి. సమాధానంలో ఈ పొగరే తగ్గించుకోమని చెప్తున్నాను. ఇంతకీ ఈ ఒక్క నగేనా, లేక ఉన్న చీరలు, నగలు, సామాన్లు అన్నీ వాడేసుకుంటున్నావా? నాకంత అవసరం లేదండి. ఆర్భాటాలు పోవడం కన్నా ఉన్నదాంతో సరిపెట్టుకోవడం నాకు అలవాటే. మంచి అలవాటేనమ్మా. వచ్చినప్పటి నుంచి అడగడం మర్చిపోతున్నాను. ఇంతకీ నీ అసలు పేరేంటి? సంధ్య. నిజం చెప్పు. ఇందులో అబద్ధం చెప్పడానికి ఏముంది? అబ్బా వదిలే అనసూయ, నువ్వేమన్నా ఆ అమ్మాయి కోపంగా తీసుకుంటుంది. కోపం కాదండి, ముందు వెనక వివరాలు తెలుసుకోవాలి కదా. అల్లుడు అందగాడు, ఆస్తిపరుడు. మా అమ్మాయి పేరంటే ఇష్టంతో ఉంటాడు. ఇవన్నీ తెలుసుకుని గ్యాలం వేసుంటుంది. అమాయకుడు కదా, పాడిపోయి ఉంటాడు. నిజం తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఇంతకన్నా నిజమే ఉంటుందమ్మా. హాయ్ సంధ్య. హాయ్ దివ్య, రా. ఏంటి సడన్ గా వచ్చావు? నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళలేదా? ఎవరమ్మాయి నువ్వు? ఇంతకీ మీరెవరు? సంధ్య అమ్మా నాన్నలం. సంధ్య అమ్మా నాన్నలు ఎప్పుడో పోయారు కదా, మళ్ళీ ఎలా వచ్చారు? ఈ సంధ్య కాదమ్మా, మా అల్లుడి మొదటి భార్య సంధ్య, ఆ అమ్మాయి తల్లిదండ్రులం. ఓ, మీరింకా పోలేదా? ఏంటమ్మా ఆ మాటలు? అంటే మీరు నిన్నో మొన్న వచ్చారు కదా, ఇంకా ఊరికి పోలేదా అని అడుగుతున్నాను. దివ్య, వీళ్ళతో నీకెందుకు, పద రా. మా నమ్మ ఎప్పుడైనా ఇలాంటి వాళ్ళతో స్నేహం చేసిందా? ఇంటికి తీసుకొచ్చిందా? మన కూతురుతో పోలికేంటి అనసూయ, ఛాన్సే లేదు. అల్లుడు అమాయకత్వాన్ని, మంచితనాన్ని లోకు కట్టి ఇష్టం వచ్చినట్టు ఆడుతుంది. ఎవరే బాబు వీళ్ళు? కొంచెం కూడా సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నారు. ఎప్పుడు వెళ్తారు ఈ హెడేక్ మనుషులు? వెళ్తారో లేదో కూడా తెలీదు దివ్య. అదేంటి అలా అంటున్నావు? అవన్నీ తర్వాత చెప్తాను గాని, అమ్మా నాన్న ఎలా ఉన్నారు? ఆల్ ఓకే సంధ్య. అమ్మకి టాబ్లెట్స్ కావాలంటే తీసుకెళ్తూ నిన్నొకసారి చూసెళ్దామని వచ్చాను. నా కోసం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ దివ్య. నిన్ను శ్రమ పెడుతున్నందుకు రియల్లీ సారీ. ఆ రెండు నీ దగ్గరే ఉంచుకో, నాకేం అవసరం లేదు. సరే కూర్చో దివ్య, కాఫీ తీసుకొస్తాను. వద్దు సంధ్య, నేను వెళ్తాను. బయట బాబ్జీ వెయిట్ చేస్తున్నాడు. బాబ్జీనా? బయట ఎందుకు ఉంచావు? లోపలికి రమ్మనాల్సింది కదా. నేనే వెళ్తానంటుంటే ఇంకా వాడెందుకులే. రేపు ఆఫీస్లో కలుద్దాం. బాయ్ సంధ్య. బాయ్.